హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. పార్వతీపురం మాణ్యం జిల్లా కలెక్టరేట్ లో సోమవారం జరిగిన నాషా ముక్త్ భారత్ అభియాన్ ప్రతిజ్ఞ కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలు ఇతర ప్రాంతాల్లో ప్రతిజ్ఞ కార్యక్రమం జరిగింది. పార్వతీపురంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార నివేదికకు హాజరైన మంత్రి ప్రతిజ్ఞలో పాల్గొన్నారు. యువత డ్రగ్స్ వైపు వెళ్లవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. సమాజంలో రోల్ మోడల్ గా ఉండాలని ఆమె కోరారు. మీరు మీ కుటుంబాన్ని పైకి తీసుకురావాలి, మీ తల్లిదండ్రులలో ఆనందాన్ని నింపాలని ఆమె ఉద్బోధించారు. దేశానికి తిరిగి ఇవ్వడం గురించి ఆలోచించాలి. యువతకు అలాంటి సామర్థ్యం ఉంది అని ఆమె అన్నారు. నాకు 100 మంది యువత ఉంటే దేశాన్ని మార్చగలను అనే స్వామి వివేకానంద సూక్తిని పునర్ఘటిస్తూ యువత స్ఫూర్తిగా నిలవాలని కోరారు. డ్రగ్స్ ను అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆమె తెలిపారు. డ్రగ్స్ ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతాయని, అనేక విధాలుగా కుటుంబాలకు ఆర్థిక భారానికి దారితీస్తాయని ఆమె తెలిపారు. వ్యసనానికి గురైన వ్యక్తి బయటకు రాలేడని, మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని మంత్రి తెలిపారు. యువత డ్రగ్స్ ప్రభావంకు లోను కావద్దని, ప్రమాదకర ప్రభావాల పట్ల అవగాహన పొందాలని ఆమె కోరారు. జాయింట్ కలెక్టర్ శ్రీమతి ఎస్ఎస్ శోభిక, పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఎస్ సేదు మాధవన్, జిల్లా రెవెన్యూ అధికారి జి కేశవనాయుడు, వికలాంగుల సంక్షేమ సహాయ సంచాలకులు శ్రీమతి కె కవిత, డ్వామా ప్రాజెక్టు అధికారి కె రామచంద్రరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమం అంటే డ్రగ్ ఫ్రీ నేషన్ గా మన దేశాన్ని మార్చాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా పెట్టడం జరిగింది. చదువుతాను, వాటిని మీరు వెనక చదవలసిందిగా కోరుతున్నాను. ఏమైనా మిత్రులారా, ఏ దేశానికైనా యువతే శక్తి మరియు సమాజం అభివృద్ధిలో యువత శక్తి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి డ్రగ్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్ లో గరిష్ట సంఖ్యలో యువత చేరడం చాలా ముఖ్యం. దేశం యొక్క ఈ సవాలును స్వీకరిస్తూ ఈ రోజు మనం నషాముక్త భారత్ అభియాన్ కింద ఐక్యంగా మనం కూడా డ్రగ్ రహిత ఉంటామని. కాబట్టి మన పార్వతీపురం మన్యం జిల్లాను డ్రగ్ రహితంగా మార్చేందుకు గట్టి నిర్ణయం తీసుకుందాం. శక్తి మేరకు నేను చేయగలిగినంత చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్.